హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అఫీనాస్ కిచెన్. ఈవినింగ్ ఏం స్నాక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ మీల్ మేకర్ పకోడీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, దీనికోసం మనం 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాం. చూసారుగా, వీటిల్లో కొంచెం చిన్న సైజు, పెద్ద సైజు 2 రకాలుగా దొరుకుతాయి. ఏదైనా పర్లేదండి, పకోడీ కోసం తీసుకోండి. ఒక 4 కప్పులు నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో దానిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. వేసిన తర్వాత నీళ్ళను ఒక పొంగు రానివ్వండి. ఆ తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ మీల్ మేకర్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇలా వదిలేయండి. ఇలా వదిలేయటం వల్ల మీల్ మేకర్ ఉబ్బి మంచి సైజు వస్తుంది కదా, అందుకని ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి ఒక 1/2 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు మరీ నీళ్ళది కాకుండా కొంచెం గడ్డగున్నదే వేసుకోండి. పెరుగు తీసుకొని ఆ పెరుగుని స్పూన్తో ఈ విధంగా చిలకొట్టుకోండి. మీ దగ్గర విస్కర్ ఉంటే దాంతో కూడా చిలకొట్టొచ్చండి. కాకపోతే పెరుగు క్వాంటిటీ చాలా కొంచెంగా ఉంది కదా, అందుకని నేను స్పూన్తోనే ఇలా చేసేస్తున్నాను. ఏ లంప్స్ లేకుండా ఇలా బాగా పెరుగుని చిలకొట్టుకోండి. దీనిలోకి చిలకొట్టిన పెరుగులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మీల్ మేకర్ వేసిన నీళ్ళల్లో సాల్ట్ వేసాం కదా, అందుకని సాల్ట్ని చూసి తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా పెరుగులోకి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా నీళ్ళల్లో వేసి పెట్టిన సోయా చంక్స్ ఉన్నాయి కదా, చూసారా వీటి సైజు ఎంతగా ఉబ్బిందో. చూడండి, మంచి సైజు వచ్చింది కదా. ఇప్పుడు వీటిని బాగా నీళ్లు పిండేసేసి, నీళ్లు ఉంటే ఆయిల్లో చిటపటమంటదండి, నీళ్లు బాగా పిండి దీనిలోకి వేసుకోండి. వేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకుని పెరుగుని ఈ మీల్ మేకర్కి బాగా పట్టించండి. చూడండి, ఈ విధంగా బాగా మీల్ మేకర్కి పట్టించండి. పట్టించిన తర్వాత దీనిలోకి మనం కార్న్ఫ్లవర్ వేస్తున్నామండి. 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్, 1-2 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి. మనం చూసుకొని చూడండి, ఈ విధంగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. కార్న్ఫ్లోర్ మీల్ మేకర్కి బాగా పట్టేటట్టుగా వేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసే ముందే పట్టిస్తామండి, ఎందుకంటే మళ్ళీ సాఫ్ట్ అయిపోద్ది. అందుకని ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని, నూనె వేడైన తర్వాత ఈ మీల్ మేకర్ని ఒకటిగా వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు అలా ఉండి, ఆ తర్వాత వాటిని కింద నుంచి పైకి ఇలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూనే పకోడీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకోండి పక్కకి. తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చికి కొంచెం చీలిక చేసి వేసుకోండి. 1-2 రెమ్మల కరివేపాకును కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోండి. అంతేనండి, ఇలా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.